వాళ్ళే తెలివిగా ప్లాన్ చేస్తారా బాబు వీళ్ళు. ఈడు మల్లేష్ చింతపల్లి రైల్వే స్టేషన్ కి బాంబు పెట్టినాడు. ఈడు మాధవరెడ్డి సెల్ టవర్ పేల్చినాడు. ఈడెవడో తెలియదు. ఈడు నల్ల పెరుమాళ్ళు జగదాంబ సెంటర్ లో బాంబు పెట్టినాడు. సార్ వీడొక్కడే మొహమే సార్, మాస్క్ వల్ల క్లియర్ గా తెలియట్లేదు. ఈ ముఠాకి వీడే హెడ్ అయి ఉంటాడు. వీళ్ళందరూ తీవ్రవాదుల ముఠాకి చెందిన వాళ్ళే. ఓకే సార్, ఈ ఫోటోస్ అనే నేను ఇమీడియట్ గా మీ హెడ్ క్వార్టర్స్ కి ఈమెయిల్ పంపుతాను. ఓకే థ్యాంక్స్ బాబు. ఓకే సార్. ఎంతో సాహసానికి పూనుకుని ఈ తీవ్రవాదుల ఫోటోలు తీసిన వ్యక్తి నేటి వార్త ఫోటోగ్రాఫర్ అశ్వత్థామ. బ్యాంకు దోపిడీలో పాల్గొన్న తీవ్రవాదుల ఫోటోలను పోలీస్ శాఖ విడుదల చేసింది. ముసుగు ఉండటం వల్ల ఆ ముఠాకు చెందిన నాయకుడి వివరాలు తెలియరాలేదు. అతని కెమెరాను ధ్వంసం చేసిన అతని మొత్తం మెమరీ కార్డు. హాయ్, గ్రేట్ జాబ్ అశ్వత్. థ్యాంక్ యూ. ఇలా రారా సార్ మెయిల్ లో చూసా. ఏంట్రా ఫోటోలు తీయడం? అన్ని షేక్. నిదానంగా మెల్లిగా ఫ్లాష్ వేసి షార్ప్ గా తీయద్దు. నెక్స్ట్ బ్యాంక్ రాబరీ జరిగేటప్పుడు గుర్తుంచుకుంటానులేండి సార్. ఏంట్రా ఎగతాళా? అయ్యో సార్, మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేస్తారా సార్? సారీ సార్, థ్యాంక్ యూ సార్. This is your seat. My dad's working as an auditor in Dubai. అమ్మని కూడా తీసుకుపోయారు. నేను ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటున్నాను. నువ్వు నాతో ఉండొచ్చు. ఏ చిచి, నేను అనుకున్నట్టు ఆ ఫైర్ టైపింగ్ కాదు. గెట్ అప్. థ్యాంక్స్. హే, వాట్ ఇస్ సైడ్ స్వీటీ? కాళ్ళు చేతులు లేకపోయినా పర్వాలేదు, నిన్ను నేను జీవితం అంతా కాపాడుతాను. చిపో. ఒక అమ్మాయి చేతిలో బాగా దెబ్బలు తిన్నావట, ఎక్కి కూర్చొని కుమ్మేసిందట. హే, నీకెలా తెలుసు? మనదంతా డైరెక్ట్ సోర్స్. అశ్వత్ కమన్. హాయ్ క్రిష్. ఫ్రాక్చర్ ఏం కాలేదుగా? జస్ట్ అ స్మాల్ స్క్రిప్. టేక్ యూర్ సీట్. నువ్వేమైనా హీరోవా? ఎవరి కింద పనిచేస్తున్నావురా? నువ్వు తీసిన ఫోటోస్ అన్ని ముందు మన పేపర్లోనే కదా రావాల్సింది. బఠానీలో అందరికి బంజారం చేసావు. అవును సార్, మనం ఫోటోని సెలెక్ట్ చేసి లేఅవుట్ చేసి ఆ తర్వాత పేపర్ లో ప్రింట్ చేస్తే పోలీసులు అవి చూసి విజిలెస్ వచ్చేలోగా దొంగతనం చేసిన వాళ్ళు స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోతారు సార్. Come on, ass. Please understand. డోంట్ కాల్ మీ యాస్, కాల్ మీ అసోసియేట్ ఎడిటర్. ఓకే అసోసియేట్ ఎడిటర్ జీ. నిమిషానికి 4 సార్లు టీవీలో నేటి వార్త ఫోటోగ్రాఫర్ అని చెప్తున్నారు. మన పేపర్ కి పైసా ఖర్చు లేకుండా పబ్లిసిటీ. ఆంగల్లో చూడొచ్చు కదా మీరు. షీ హాజ్ ఎ పాయింట్. అయిపోయిన విషయానికి ఎందుకు మణి? ఇదిగో నువ్వు విట్టా వీడికి చనువివ్వడం వల్లే వీడు నన్ను గౌరవించడం లేదు. సార్ సార్ మిమ్మల్ని ఎంత గౌరవించాలి సార్? సార్ మీ కాళ్ళు పట్టుకున్నా సార్, ఒక చోట నిలబడండి సార్. సార్ ప్లీజ్ సార్. ఎందుకురా ఇలా రిస్క్ తీసుకుంటావు? నాతో అద్వైత గీతలోకి రావచ్చు కదా. గుళ్ళు గోపురాలు ఫోటోలు తీస్తూ పుణ్యం సంపాదించుకోవచ్చు. ఈఎంఐ వల్ల కృష్ణ లాస్ట్ మై కెమెరా. మీ రేణుక చీఫ్ రిపోర్టర్ వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. సారీ, ఆ సిచ్యువేషన్ లో అలా అనిపించింది. ఏంటి దొంగకు మళ్ళేనా? కొంచెం పోకిరిలాగా, ఏయ్, కొంచెం చంపేస్తా, రౌడీలాగా. ఏ అశ్వత్, 3 ఏళ్లుగా నక్సల్స్ మ్యాటర్ ని సెన్సిబుల్ గా కవర్ చేస్తున్నది తనే. ఓ, ఆ రేణుక నారాయణ. ఆ, అశ్వత్, ఏమిటా ఇది? ఏకాదశి నాడు వంటింట్లోకి వచ్చావు, అది స్నానం గేనో లేకుండా. ఇందా ఏం దేవుడు చెప్పిస్తాడా? నీకు లీవ్ ఇచ్చాడే ఆ పాపిష్టాడి చెయ్యి విరగొట్టాలి. ఆఫీస్ కు తీసుకెళ్ళి నీకు అతన్ని చూపిస్తానులే. అయ్యో, ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం బ్యాంక్ దోపిడీలో పాల్గొన్న 4 నక్సల్స్ కొల్లగొట్టిన ధనంతో పారిపోతూ వేర్వేరు చోట్ల పట్టుబడ్డారు. అచ్చు ఆ దోపిడి దొంగలు పట్టుకున్నారా? కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ, వెంటనే పోలీస్ శాఖ నలుగురిని అరెస్ట్ చేసింది. తప్పించుకున్న వాళ్ళ నాయకుడిని ఇంకో 2 రోజుల్లో ప్రజల ముందు నిలబెట్టడం ఈ గవర్నమెంట్ బాధ్యత. ఇందుకు ఎంతగానో సహకరించిన అతని పేరు అశ్వత్ అనే ఒక తెలివైన ఫోటోగ్రాఫర్. నేటి వార్త పత్రికకు ఆ తమ్ముడికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అది మీ పెంపకం, అమ్మ వేస్ట్. ఒక ఆడపిల్ల పొర్లించుకుంటే తన్నులు తినొచ్చు గొప్పలు పోతున్నాడు. వాడి తప్పే ఉంది, రోజు ఇంట్లో చూసి అలవాటు పడ్డాడు. మీ గుండెల మీద చేసి చెప్పండి, నేను అలా ప్రవర్తించానా? ఓపెన్ పేజ్ చెప్పవే. pages to be ప్లీజ్. ఇవ్వాలి ప్లీజ్, నా తల్లి కదా, అడుగు ప్లీజ్.
హే అశ్వత్ డూ Huh? రేణు నీకేదో చెప్పాలట What? వెళ్ళు వెళ్ళు Yep. Ashwath, are you free in the evening? ఏం అసైన్మెంట్? Can we meet for dinner? తిన్నా? ఓ హాయ్. కొంచెం నర్వస్గా ఉంది కదా? నాకు అలాగే ఉంది. నిన్ను కొత్తగా చూస్తున్నట్టుంది. యునో సంథింగ్, దిస్ మూమెంట్, ఇలాంటి ఒక సందర్భం వస్తుంది, అప్పుడు నేనే మాట్లాడాలి, దానికి నువ్వేమంటావు? బదులుగా నేను అయ్యో ఏవేవో రిహార్సల్స్ చేసి ఉంచుకున్నాను. బట్ ఎగ్జైట్మెంట్లో జస్ట్ టోటలీ జస్ట్ ఫర్గాట్. ఏది వర్కౌట్ అవ్వట్లేదు. రేణు, విల్ యూ లవ్ మీ? లేదు అశ్వత్, నేను వచ్చింది సరో కోసం. తను నిన్ను చాలా డీప్ గా ప్రేమిస్తోంది. నువ్వే ప్రాణం అనుకుంటోంది. అది నీకు చెప్పాలని ట్రై చేసింది, కానీ నువ్వే మగాళ్ళు చెప్పలేసుకుంటారు అది ఇది అని ఎగతాళిగా మాట్లాడారు. ఈ విషయం నీతో చెప్పమని నన్ను పంపింది. తనంటే నువ్వు? ఏ ఆ లూజ్ చెప్తే నిజం నమ్మేశావా? ఎంతమందితో తన్ని మాట చెప్పుంటుందో. నేనెప్పుడు తన ఉద్దేశంతో చూడలేదు రేణు. మా అమ్మతో కూడా మన గురించి చెప్పాను. కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నీ కళ్ళు చెప్తున్నాయి. లేదు, నా మనసులో ఏమీ లేదు. నీ మనసులో నేను లేననుకో, ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? రేణు, ఇలా చూడు చూడు, నువ్వు నా లవబుల్ లూసివే, నా చిట్టి రాక్షసివే. నేను ప్రేమిస్తున్నానని నేనంటే అది వల్గర్ గా ఉంటుంది. ఏ సరో, అర్థం చేసుకో సరో. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, దారిని పోయే వాళ్ళందరినీ ప్రేమిస్తున్నానంటావా? ఒక్కసారి నేను చెప్పేది విను. ఏ మాయలాడి, సైలెంట్ గా ఉండి సాధించావు కదూ? ఏ ఏంటి చూస్తున్నావు? దీనికి నీ పర్మిషన్ తో నాకేం పని లేదు. నేనెప్పుడు ఇంతే, లూస్నే రాక్షసునే. తీసుకుపోవే. ఏ ఇంకెందుకు ఈ డ్రామాలో? ఏ మిస్టర్, పెళ్ళైందా నీకు? హలో, హే లిసన్. ఉన్న దాంతోనే చూస్తుంటే నువ్వు ఒక దానివా? వామ్మో. అది సరో, నాకు పెళ్లి కాలేదు సరో. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను సరో. అయితే నువ్వు ముద్దు పెట్టు. ఏ పెట్టు. సరే పో. ఏ సరో, బాంబు పేల్చారు సార్. సూపర్ సార్, కొండల రాయుడు కొండ పగిలింది. Congrats, Ashwath. You definitely need a rise now. Hey, Krish. థ్యాంక్ యూ అశ్వత్. నువ్వు కాపాడింది నన్ను మాత్రమే కాదు, నేటి వార్త పేరుని, ప్రెస్ పరువు ప్రతిష్టని. I just did my job, Krish. థ్యాంక్ యూ. It's a big day for me. Thank you. Thanks. Excellent, Ashwath. Congrats, Thanks. job, yeah. హాయ్, అందరు కొట్టాం కదా? ఏయ్
రేణు రీజాయిన్ అయ్యావు కదా మరి ఇంకేంటి కమాన్ రేణు ఏంటి నా కళలు నమ్మకం అన్ని సమాధైపోయాయి అనుకున్నాను. నేను నీ రుణం ఎలా తీర్చుకోగలను అశ్వత్? తీర్చుకోవచ్చు. ఓ 10,000 రూపాయలు ఉంటాయి, ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇస్తాను. అశ్వత్